నందిని అయితే అలా మిర్రర్ దగ్గర ఉండి తన హెయిర్ని సరి చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధర వాళ్ళ అమ్మ భవాని వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అమ్మ ధర, నేను అర్జెంటుగా పని ఉండి ఆఫీస్కి వెళ్తున్నాను. నిన్న మనం చేసిన పని పక్కా ప్లాన్గా చేశాము. ఆ వరలక్ష్మి తాగిన డ్రింక్లో విషం కలిపింది మనమే అని ఎవ్వరికీ తెలియకుండా చేశాము. అది అలానే సాగని, సరేనా? నువ్వు కూడా ఏమాత్రం కూడా బయటపడకు. ఈ నిజం అలానే ఉన్నాయి మన ఇద్దరి మధ్యనే అని చెప్పి భవాని అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, వరలక్ష్మి వదిన మీద విషప్రయోగం జరిగింది వీళ్ళ కారణంగానా అని చెప్పి నందిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అదే మాటలు విన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నాకు తెలుసు జరిగిందంతా మీ వల్లే, మీ కారణంగానే అని నాకు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ధర వాళ్ళ అమ్మ భవాని ఇలా అంటూ ఉంటుంది. సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి అయితే బ్యాగ్ తీసుకుని ఇలా వెళ్ళడానికి బయలుదేరుతుంది. ఇక అక్కడే ఉన్న వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఈ వరలక్ష్మి విన్నదా? అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి భవాని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న విష్ణుని కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నిజాన్ని నా నోటితోటే నేను బయట పెట్టానా అని చెప్పి భవాని అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.